డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ గవర్నమెంట్ చేంజ్ అయింది. అది ఏపీ అయినా టీఎస్ అయినా గవర్నమెంట్ చేంజ్ అయింది. మరి రియల్ ఎస్టేట్ ఇప్పుడు అమరావతిలో చూసుకుంటే ఫుల్ జోష్లో ఉంది. మనం న్యూస్ చూస్తున్నాము. మంచి హై రైజ్లో వెళ్ళిపోతున్నాయి ల్యాండ్స్ అనేసి. మరి ఏం చెప్తారు సార్, అమరావతి రియల్ ఎస్టేట్ ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి? చాలా 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 చక్కటి క్వశ్చన్. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన. సిబిఎన్ గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. కొత్తవాడు కాదు. నెక్స్ట్ ఆయనకి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. మనం చూసాం, మనం గతంలో అనుభవించిన వాళ్ళం. మేమంతా ఇక్కడ హైదరాబాద్లో ఉండి లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్న వాళ్ళం. ఏ రకంగా ఒక లీడర్ విజన్ ఉంటే, అంటే దూరదృష్టి ఉంటే ఏ రకంగా ప్లాన్ చేయొచ్చు, ఏ రకంగా ఆయన మార్చగలడు అన్నది మనం చూసాం అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, లేకపోతే ఈ గచ్చిపోలి, ఇవన్నీ కొండరాళ్ళలా ఉంటాయి. అసలు ఇవాళ ఎవరికైనా ఓ 30 ఇయర్స్ తర్వాత వచ్చి చూస్తే అసలు ఏమిటది, హైదరాబాద్లోనే ఉన్నానా గచ్చిపోలిలోనే ఉన్నా అన్నంత పరిస్థితి, అన్నంత ట్రాన్స్ఫర్మేషన్ బియాండ్ ఇమాజినేషన్. అంటే మార్పు అంతలా తీసుకొచ్చాడు ఆయన. అంటే అలాంటి టైప్ ఆఫ్ లీడర్ ఇప్పుడు అక్కడ సిబిఎన్ రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని మనందరం అనుకుంటున్నాం కదా. 12న మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో ఆటోమేటిక్గా ప్రజల్లో, పర్టికులర్లీ తెలుగు వాళ్ళల్లో, ఇటు వాళ్ళు కానీ అటు వాళ్ళు కానీ, అదేంటంటే ఆయన వైపు ఒక్కసారిగా ఒక హిస్టీరియా, మాస్ హిస్టీరియా అంటారు అనమాట. అంటే ఆయన వైపు అందరికీ ఆ అభిమానంతో ఒక్కసారిగా అమరావతి మీద ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ ప్రిడిక్ట్ చేసి చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్. అది షాకింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ మనం అంతా రిటర్న్స్ గురించి చూస్తాం, ROI ఎక్కువ ఉంటుందని. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గన్నవరం దగ్గర, లేకపోతే మన భోగాపురం దగ్గర ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో, మనం లాస్ట్ గతంలో చెప్పుకున్న విధంగా అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ ఆల్రెడీ 100% పైన వాళ్ళు దే సిటీ. అండ్ అమరావతి మళ్ళీ రివైవ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళు క్యాపిటల్ లేని రాష్ట్రంగా మిగిలింది. ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఒక క్యాపిటల్ డెఫినెట్గా రాబోతుంది. రూపురేఖలు దిద్దుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి, మనకి అంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా 2 జూన్ తర్వాత జాయింట్ క్యాపిటల్ కాదు, హైదరాబాద్ మాదే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అది కూడా వాళ్ళు ఇప్పుడు తీసుకుని, ఇప్పుడు ఆయన అన్ని పరిగణలోకి తీసుకుని ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి, ఆయన కళ్ళగన్నటువంటి సింగపూర్ రాష్ట్రం, సింగపూర్ క్యాపిటల్ అన్నాడు. సో సింగపూర్ క్యాపిటల్ లాగా డెఫినెట్గా అమరావతి మనకి ఇప్పుడు రూపురేఖలు దాల్చడానికి మంచి ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా అది మారిపోతుంది. అది ఒకటి. ఇంకా రెండవది, ఎప్పుడైతే ఇక్కడి నుంచి సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు, ఎప్పుడైతే మినిస్టర్స్ కూడా అక్కడే ఉండటం మొదలు పెడతారు, ఎప్పుడైతే అక్కడ సెక్యూరిటీ పెరిగిపోతుందో, ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ పెరిగిపోతుందో, ర్యాపిడ్ బస్సెస్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ ఆర్ అమరావతి ఎంత 265 కిలోమీటర్స్, 270 కిలోమీటర్స్, అంటే 4 అవర్స్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే చాలామంది ఇండివిజువల్గా పర్సనల్గా వెళ్ళేవాళ్ళు 4 అవర్స్లో వెళ్ళేవాళ్ళు ఉన్నారు విజయవాడ. ఇంకా అప్పుడు మనకి ఈవెన్ ఆర్టీసీ వాళ్ళు కూడా అలాంటి బస్సెస్ ఇంట్రొడ్యూస్ చేసి, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ అంటే ఊహించని విధంగా, మనం ఎవరు కూడా ఊహించలేకపోతున్నాం, ఆ విధంగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం స్ట్రాటజీ, మన వ్యూయర్స్ ఏం స్ట్రాటజీ చేసుకోవాలి అని అంటే, ఎవరికైతే ఆల్రెడీ ఇక్కడ ఇల్లుంది, హైదరాబాద్లో ఆల్రెడీ ఒక ఇల్లుంది, నేను ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇక్కడికి వచ్చా, హైదరాబాద్లో సెటిల్ అయ్యా, కానీ పోస్ట్ రిటైర్మెంటు ఆర్ నేను తర్వాత మాకు గుర్తులు ఉంటాయి, చాలా జ్ఞాపకాలు ఉంటాయి కదా నేటివ్ ప్లేసెస్లో, అలా అనుకున్న వాళ్ళు మాత్రం ఇన్నాళ్ళు బెంబేలెత్తి భయపడిపోయి అక్కడ ఏమీ జరగదు, అక్కడ మనకి కనీస అవసరాలకి హాస్పిటల్స్ కానీ, కనీస అవసరాలకి స్కూల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఏవి మంచిళ్ళు కానీ ఏవి దొరకవు అని అనుకున్నారు. ఈ మౌలిక వసతులు అన్నీ ఏర్పరుస్తారు కాబట్టి అక్కడ కూడా మనకి లివబుల్గా ఉంటుంది. ఎలా లివబుల్? ప్లెజెంట్లీ లివబుల్, ఆనందంగా హ్యాపీగా బతకడానికి అది కూడా ఒక అనువైన ప్రదేశంగా తయారవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనము ఇక్కడ కనుక ఆల్రెడీ ఒక హౌస్ ఉంటే మన నేటివ్ ప్లేస్ దగ్గర కూడా మనకు ఒకటి ఉంచుకోవటం మంచిది. ఎప్పటికైనా సరే ఆ నేటివిటీ అనేది మనకి పోదు. కాబట్టి మనం ఎక్కడ వాళ్ళమో అక్కడ ఒక స్థలం కొనుక్కుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా మనం ఒక ఇల్లు పెట్టుకుంటూ ఒకటి ఉంది. రాబోయే 5 ఏళ్లలో, ఎందుకంటే వచ్చిన మెజారిటీ కూడా మామూలు మెజారిటీ రాలా, మనం ఊహించలేం, అలాంటి థంపింగ్ మెజారిటీ వచ్చింది. ఈ థంపింగ్ మెజారిటీ వచ్చినప్పుడు ఏమైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయా? రావు. మధ్యంతర ఎన్నికలు రానప్పుడు
మరి ఇంకా గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదు. లేదు. సరే ఏదైనా గవర్నమెంట్కి అడ్డు ఉంటుందా? ఏదైనా ఆలోచనకు వస్తే ఆ ఆలోచనని అమలుపరచడానికి ఏదైనా అడ్డొచ్చే అవకాశం ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ర్యాపిడ్, మామూలు గ్రోత్ కాదు, ర్యాపిడ్ గ్రోత్. అర్థమైందా? సో ఆ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనందరం కూడా అభివృద్ధిలో పాల్పంచుకుంటే మనం కూడా లాభం పొందుతాం. ఎంతసేపు మనము వచ్చేసేసి అక్కడి నుంచి వలస వచ్చేసేసి హైదరాబాద్కి ఇంత ప్రెషర్ పెట్టేసి ఇన్ని కోట్ల మంది ఇక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని మౌలిక వసతులు ఉన్నా కూడా ఏదైనా ప్రకృతి గట్టిగా వర్షం పడితే మనం తట్టుకోలేకపోతున్నాం. అంతమంది క్రౌడెడ్ ప్లేస్ అయిపోయింది. కాబట్టి డెఫినెట్గా ఈ కంపెనీస్ కూడా కొన్ని కంపెనీస్ ఇక్కడ కంపెనీస్ అక్కడికి వెళ్ళక్కర్లా, ఇక్కడే ఉంటాయి. అక్కడ కొత్త బ్రాంచెస్ వస్తాయి, అక్కడ కొత్త ఎంఎన్సీస్ వస్తాయి, అక్కడ కొత్త ఐటీ టవర్స్ వస్తాయి. కనెక్టివిటీ పెంచేశారు కదా. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. భోగాపురం దగ్గర అంటే వైజాగ్, అక్కడ కొత్త ఐటీ కంపెనీస్ వస్తాయి. ఇక్కడ నెల్లూరు దగ్గర ఆల్రెడీ ఇదివరకటి ఉంది ఒకటి, ఆ ఎస్సీజెడ్ చాలా డెవలప్ అవుతుంది. సుల్లూరుపేట దగ్గర ఎస్సీజెడ్ ఉంది, అది కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు. సో ఎంటైర్ థింగ్ ఏంటంటే ఒకసారిగా ఇన్వెస్ట్మెంట్ ఫోకస్, ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ ఇక మిగతా స్టేట్స్ నుంచి ఒక్కసారిగా అటువైపు వెళ్ళే అవకాశం చాలా బాగా కనిపిస్తుంది. ఇదే కాకుండా మనకి లక్కీలీ, తెలుగు వాళ్ళకి ఇది లక్కీలీ అనుకోవాలి, బ్లెస్సింగ్, డబుల్ బొనాంజా. మోడీ గారికి అక్కడ మెజారిటీ తగ్గడం, మనం అనుకున్నాం ఏమో వచ్చేస్తాయి 400 వచ్చేస్తాయి అంటే రాలా, 292 దగ్గర అయిపోయింది. సో కాబట్టి మెజారిటీ తగ్గింది. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా మన సౌత్ స్టేట్స్కి, సదరన్ స్టేట్స్కి ఇన్నాళ్ళు చేయలేదు పెద్దగా, ఏమి న్యూ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ న్యూ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి కొత్త ప్రాజెక్ట్స్ ఆయన కూడా ఇస్తాడు. కొత్త ప్రాజెక్ట్స్ ఆయన కూడా, ఆయన ఇక్కడ సెంట్రల్ లెవెల్లో కూడా మనకి కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది. ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే సెంట్రల్ లెవెల్లో కూడా సపోర్ట్ కావాలి కదా. మనకి కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ఎలకేట్ చేయాలి కదా. ఆ విధంగా ఆయన కూడా ఎలకేట్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్ళు ఆంధ్ర అంటే పర్టికులర్లీ ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఉత్తరాంధ్రకి స్వర్ణ యుగము. 5 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా స్వర్ణ యుగంలో ఉంటుంది. అంటే పెట్టుబడులు కానీ మౌలిక వసతులు కానీ అన్నీ కూడా వరల్డ్ క్లాస్. ఇక్కడే ఇంత చేయగలిగింది. ఈ అనుభవంతో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనుకుంటే అక్కడికి వెళ్ళేప్పటికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్, అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్తో ఎక్స్పర్టైజ్ వచ్చింది. ఆ ఎక్స్పర్టైజ్ని అంతా వాడి ఆయన కొత్త కొత్త ప్లాన్స్ పెట్టి సింగపూర్ టౌన్షిప్ లాగా, డెఫినెట్ సింగపూర్ లాగా మన అమరావతి క్యాపిటల్ అలా గ్రో అవుతుంది. అందులో అనుమానం లేదు. కాబట్టి మీరు కానీ కొనుక్కోకపోతే పర్సనల్గా మీరు కూడా ప్లాట్ కొనుక్కోండి, అందరూ లాభం పొందండి. ఎందుకంటే ఖచ్చితంగా డబల్ అయితే అసలు పెద్దగా దాని గురించి ఆలోచించక డబల్ అనేది ఇక్కడ టికెట్ పర్ గ్రాంటెడ్ 3-4 టైమ్స్. అంటే ఇవాళ 10,000 పెట్టుకుంటే ఈ 5 ఏళ్ళ టైం అయ్యేప్పటికీ 40,000, 30,000-40,000 మధ్యన ఖచ్చితంగా ఉండే అవకాశం చాలా కనిపిస్తుంది. సార్, ఈ రిజల్ట్స్ మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మనం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో శరవేగంగా వెళ్ళింది. మనకి ఏదంటే హైదరాబాద్ అన్నిటికీ హబ్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ డెవలప్ అవడానికి, ఇక్కడ పెంచడానికి, ఇక్కడ ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ పెట్టడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకో ప్రాజెక్ట్ కావాలన్నా కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఈ పెరిగిన రేట్లలో ఇంత పెట్టుబడి పెట్టి పెరిగిన రేట్లలో ఇక్కడికే ఎందుకు రావాలి అని ఆలోచిస్తారు. కాబట్టి ప్రమోటర్స్, రాజకీయంగా కాకపోయినా ప్రమోటర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ చూస్తారు. కాబట్టి ఇక్కడ కొంచెం ఇలాగే పెరగటం, ఇదివరకట్లాగా పెరగదు, ఖచ్చితంగా ఇదివరకట్లాగా పెరిగేది అవకాశం లేనే లేదు. ఇంకా పడే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళేది ఓన్లీ ఈ సెక్రటేరియట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే. కాబట్టి మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇక్కడ పడే అవకాశం కూడా లేదు. ఇంకా న్యాచురల్ డిమాండ్ మాత్రమే మిగులుతుంది. ఆర్టిఫిషియల్గా ఇన్నాళ్ళు ఏదైతే మనకి బయట నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయో అవి డెఫినెట్గా కొంతవరకు అటు డైవర్ట్ అవుతాయి. తర్వాత అటు నుంచి ఇటు వచ్చి పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు, రాయలసీమ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి హైదరాబాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ వరకు చూస్తే మాత్రం రేట్లు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఈ ప్లేస్, పర్టికులర్ ప్లేస్ యాజ్ కంపేర్ టు ఆంధ్ర ఇప్పుడు మాత్రం రైట్ ప్లేస్ కాదు. ఓకేనా? సో పడతాయని మనం అనలేకపోయినా స్తబ్దతతో ఉంది. స్లో పేస్లో గ్రోత్ అనేది స్లో పేస్. ఇదివరకు 20% పెరిగితే ఇప్పుడు ఓన్లీ మామూలుగా 10% ఉంటుంది. ఆ 10% పెరుగుతుంది అట్లా. సో ఫైనల్లీ ఏపీలో ఇప్పుడు ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా
షైన్లో ఆల్రెడీ భూమి వచ్చేసింది ఏపీలో. ఆల్రెడీ జనాలందరూ కూడా అక్కడ దిగిపోవటం కొనుక్కోవటం జరుగుతుంది. సో ఆ పాత ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని రివైవ్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే నేను నిన్న మొన్న కొంతమందిని అడిగితే మేము ఇప్పుడే అమ్మం సార్, ఒకప్పుడు నో బయ్యర్స్, ఇప్పుడు నో సెల్లర్స్, స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్ చెప్పాలంటే. సో ఈ పరిస్థితి అందరూ ఆచి తూచి వేచున్నారనమాట. అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓన్లీ కొంత టైం తర్వాతే అమ్ముతారు, ఇప్పుడైతే వెంటనే అమ్మేరు. సో అందువల్ల చాలా చక్కటి ఇది ఒక అంటే ఊహించని పరిణామం, చాలా చక్కటి పరిణామం మరి తెలుగు ప్రజలకి, 2 స్టేట్స్కి కూడా. బికాజ్ ఇక్కడ కూడా అక్కడ కూడా రెండింటికి కూడా మోడీ ప్రభుత్వంలో పెద్దగా ఏమీ కొత్త ప్రాజెక్ట్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ డెఫినెట్గా ఇక్కడ కూడా ఇద్దరికి మినిస్ట్రీలో వచ్చింది కాబట్టి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అందరూ కూడా ఇక్కడ డెఫినెట్గా వీఆర్ అంటే తెలుగు వాళ్ళగా నేనైతే చాలా ఆనందిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలకి బ్రహ్మాండంగా రాబోయే రోజులు, రాబోయే 5 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి, మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పొటెన్షియల్ బాగా పెరుగుతుందని ఆశిస్తున్నాను. అది మాటలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.